Dear colleagues, meet Raji. Hello. Our new colleague and my classmate. Nice to meet you. Come on. Good luck. కూర్చోవే. అవును కానీ నీ సంసార విచ్ఛిన్న కార్యక్రమం ఎంతవరకు వచ్చింది? ప్రయత్నం చేస్తున్నాను. ఆర్థిక స్వాతంత్రం కోసమే ఈ ఉద్యోగంలో చేరాను. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. నాకు తెలియకుండా మా బామ్మకు తెలియకుండా ఉద్యోగంలో చేరుతుందా? రాణి, ఈ దెబ్బతో అది పుట్టింటికి, మనం మన సంఘానికి. ఏమండి ఎంతసేపు వచ్చి? ఇప్పుడే. ఇప్పుడు వస్తాను. ఆగు, నిన్నే ఆగు. ఏంటండి? ఉద్యోగంలో చేరావట? అవును. నాకు ఇష్టం లేదు. నాకు నష్టం లేదు కదా. నష్టం ఉందో లేదో మా బామ్మని అడుగు తెలుస్తుంది. ఏం చేస్తుంది? ఏం చేస్తుందా? మా వదిన ఒకసారి ఇలాగే నవల అంటూ ఇల్లు పట్టించుకోకుండా తిరుగుతుంటే చెడామడా తిట్టేసి బయట పంపించేసింది. ఇప్పుడు నేను ఏం చేశానని తిడతారు? మా బామ్మకు ఆడవాళ్ళు ఉద్యోగం చేయటం అంటే ఇష్టం లేదు. అందులో తప్పే ఉందండి. నువ్వు ఉద్యోగంలో చేరటం మొదటి తప్పు, నాకు చెప్పబోవటం రెండో తప్పు, మా బామ్మకు చెప్పబోవటం మూడో తప్పు. కాదు అన్నిటికంటే పెద్ద తప్పు. ఆవిడ కోపం రానే రాదు, వచ్చిందంటే ఎవరిని లెక్క చేయరు. ఈ విషయం ఆమెకు తెలిసిందో నేను ఉద్యోగం మానేయమంటుంది. నేను మానేయను అంటాను. అంటారా? అంటాను. అయితే ఆ మాట మీద ఉండు. ఇదిగో నీ సూట్ కేసు. ఇప్పుడే మా బామ్మ వస్తుంది. ఒక క్షణం కూడా నువ్వు ఇంట్లో ఉండదు, వెళ్ళిపో అంటుంది. అది వచ్చేసింది. బామ్మ, రాయి ఉద్యోగంలో చేరిందే. ఉద్యోగంలో చేరింది? ఆడవాడు ఉద్యోగం చేయడం మన ఇంటా ఉందా? నాకు తెలిసినంత వరకు ఎవరూ చేయలేదు. ఆ మాట నేనంటే నా ఇష్టం బొమ్మంటుంది. ఇప్పుడే వెళ్ళిపోవాలి. నేను కావాలి దానికి, ఉద్యోగం కావాలో ఒక క్షణంలో వెళ్ళిపోవాలి. అడుగు. ఏమ్మా, నువ్వు ఉద్యోగంలో చేరుతున్నట్టు వాడితో చెప్పలేదా? అడగలే, అలా అడుగు. నాకు చెప్పకపోతే చెప్పపోయింది, కనీసం నీకైనా చెప్పచ్చు కదా. నాకు చెప్పిందిరా. చెప్పిందా? మరి నువ్వు నాకు చెప్పలేదే. అమ్మాయి ఆ ముక్క చెప్పగానే నేనెంత సంతోషించాననుకున్నావు? పైగా సంతోషించావా? మన వంశ గౌరవం ఆఫీస్ బాల్ చేస్తుంటే సంతోషించావంటానంటే ఏమిట్రా నీ వంశ గౌరవం? ఇలాంటి చచ్చు కబుర్లు చెప్పే మమ్మల్ని వంటింట్లోంచి బయటికి రాకుండా చేశారు మీ మగాళ్ళు. అమ్మాయికి ఉద్యోగం వచ్చిందని తెలిసి గుడికి వెళ్ళి అభిషేకం చేయించొస్తున్నాను రా. అభిషేకం చేయించావా? కుంభాభిషేకం చేయించలేపో? అది చేయిద్దాం అనుకున్నాను రా. చేయిస్తావే, చేయిస్తావు. అమ్మాయికి జీతం రాగానే అది కూడా చేయిస్తాను. ఊరికే అరవక ప్రసాదం తిను. నువ్వు లోపలికి పదమ్మా. ఈ సూట్ కేసు ఎవరు తెచ్చారు? అమ్మా, నిన్ను నమ్ముకుంటే ఇంత వెన్నుపోటు పొడుస్తావా? ఉండి నీ పని చెబుతాను. నీ పెళ్ళైతే కొండకొస్తానని మొక్కుకున్నాను. అది ఇప్పటికి తీరింది. దేనికైనా టైం రావాలి. చూడమ్మా, అబ్బాయి నన్ను బస్సు ఎక్కించి వస్తాడు. నువ్వు ఒంటరిగా ఉంటావు, జాగ్రత్త. తలుపులు వేసుకుని లోపలుండే. అలాగే మామ. రారా రా. ఇందులో ఏం పెట్టావే? ఇంత బరువుగా ఉంది. నా శారదం పెట్టాను రా. అన్నిటికీ బస్సు 15 ఏళ్ల నుంచి విశ్వ ప్రయత్నం చేస్తుంటే ఈ ఒక్క సమాధానం దొరికింది. నువ్వు అలా వంగి కూర్చున్నావంటే నడువులు లేవనుకు ఈ పిల్లని కూడా ఇవ్వరు. సరిగ్గా కూర్చో. వీరభద్రయ్య గారు, మీరే అమ్మాయి తల్లిదండ్రులు. నమస్కారం. మీకు తెలియదనుకుంటాను, వీళ్ళిద్దరిది చాలా అన్యోన్యమైన దాంపత్యం. ఇందులో ఏమాత్రం అతిశయోక్తి లేదు. కావాలంటే చూడండి, పెళ్లినాడు వేసిన బ్రహ్మముడి అలాగే ఉంది. విశేషమే. గుడెందుకు విప్పారండి? నేనెక్కడ విప్పాను? మీరే విప్పారు. నువ్వే విప్పావు. మీరే విప్పారు. నువ్వే విప్పావు. మీరే విప్పారు. నువ్వే విప్పావు. మీరే విప్పారు. నేనెందుకు పోయాను? మీరే మూసుకోండి. అంతా వచ్చింది. మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం నా బుద్ధి తక్కువ. కర్మ. నిన్ను చేసుకోవడం నా బుద్ధి తక్కువే. ఏదో సామి చెప్పినట్టుంది. సామెతన్నా చెప్పండి అయ్యా, లేకపోతే ఇంకో సంబంధం చూడండి అయ్యా. చెప్పకూడడం చోట పుండు, అల్లుడు వైద్యం. చెబితే మానం పోతుంది, చెప్పకపోతే ప్రాణం పోతుంది. చూడు కలహాలరావు, పొరపాటు నీకు పెళ్ళైనా నువ్వు నీ పెళ్ళాన్ని తాళిబొట్టు వంక ఒక్కసారి చూసావనుకో, అది కాస్త పుట్టుకుని తెగుతుంది, నువ్వు చస్తావు. ఈ జన్మలో పెళ్లి కూడా పెట్టుకోకు. పద. అవును గురు, మీ బామ్మ ఊరు వెళ్ళిన తర్వాత మన ఇద్దరం ఓ ప్లాన్ ఆలోచిద్దాం అనుకున్నాం కదా, మర్చిపోయావా? ఓ సారీరా, మా బామ్మ మీద బెంగతో మర్చిపోయాను. ఇట్స్ ఆల్ రైట్. ఇవేళే మన ప్లాన్ అమలు పడుద్దాం. ఏ ఆడది తన భర్తని పరాయి స్థితితో చూసి భరించలేదు. ఈ దెబ్బతో నీ కాపురం ఆగు.
అది సరే రా, ఇప్పుడు సడన్ గా అమ్మాయిలు దొరకమంటే ఎక్కడ దొరుకుతారు? ఎవరో ఎందుకురా, మీ పని మనిషి రంగు ఉందిగా. అయ్యి బాబాయ్, అది అసలు కశ్మీర్ ఉందిరా. నేను ఎప్పుడైనా ఒంటరిగా దొరికితే నాతో గట్టిగా మాట్లాడాలని రెడీగా ఉంది. సరే అయితే నేనే మంచి వట్రంగా ఉన్న అమ్మాయిని చూసి 4 గంటలకి తీసుకొస్తాను, నువ్వు రెడీగా ఉండు. ఎవరైనా చూస్తారు లోపలికి వెళ్ళు. భయపడితే పనులు ఎలా దొరుకుతారా? పద, ధైర్యంగా ఉండాలి. ఒరే, మన ప్లాన్ సక్సెస్ అవుతుంటా? తప్పకుండా సెక్స్ అవుతుందిరా, నువ్వేం భయపడకు. పిల్లంత పగిడిలా ఉంది. ఒరే సుందరం, అలా కంగారు పడిపోతే ఎలారా? అందమైన ఆడపిల్ల ఎదురుగుండా ఉన్నప్పుడు మంచి ఎమోషన్ గా ఉండాలిరా. నాకు మోషన్ ఎట్టుంది. సర్లే, అమ్మో టైం 4 అయిపోయింది. నేను వెళ్ళి నీ రాష్ట్రాల గురించి మీ ఆవిడకి ఫోన్ చేసి చెప్తాను. ఓకే, గుట్లా. ఎందుకు? అందుకు కాదు నేను నమ్మంది. మరెందుకు? ఎందుకంటే త్వరగా బట్టలిప్పు. శుభ్రంగానే ఉన్నాగా, ఉతుతావా? ఉడుకిస్తా. ఇదిగో, నువ్వేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. మా సుబ్బారావు గారు నీకేం చెప్పలేదా? చెప్పలేదే. అయితే నేను చెప్తాను నేను. చెప్పు. కాసేపట్లో మా ఆవిడ వస్తుంది. ఆవిడ వచ్చేసరికి